నమస్కారం కృష్ణారావు. నమస్కారం. మళ్ళీ ఈ వారాంతపు సమీక్ష గురించి మనం ప్రతివారం మాట్లాడుకున్నట్టే ఇప్పుడు అంతర్జాతీయ విషయాల్లో ప్రపంచంలో అనేక దేశాల మధ్య జరిగినటువంటి యుద్ధ భేరీలు ఇవి ఇంకా ప్రస్ఫుటంగా కనబడుతూనే ఉన్నాయి మనకి. అయితే ఈ కొత్త సంవత్సరం వచ్చిన తర్వాత మనకి రెండు ముఖ్యమైన విషయాలు అంతర్జాతీయంగా చూసుకున్నట్లయితే అమెరికా అధ్యక్ష పదవి ఆ ఎన్నికలు అంటే మన ప్రపంచాన్ని అంతా ఏ విధంగా ప్రభావితం చేస్తాయని మనం ఇదివరలో మాట్లాడుకున్నాము. భారతదేశ సంతతికి చెందిన వాడు ముందడుగు వస్తాడా అనుకుంటే ఇటీవల దాంట్లోనే మనకి రిపబ్లికన్ పార్టీ క్యాండిడేట్ ట్రంప్ వీళ్ళందరినీ కొంచెము ముందు దశగా తీసుకెళ్ళిపోయి ఆల్మోస్ట్ రేస్లో ఉన్నట్టు మనకు కనబడుతుంది. ఇది ఏ విధంగా మనకి ఈ ప్రపంచలో వివిధ దేశాల మధ్య సంబంధాలు అలాగే ప్రపంచ శాంతికి ఏ విధంగా తోడ్పడుతుంది అంటే ఆయన పరిపాలనా సమయంలో అమెరికా ఆర్థిక వ్యవస్థ చాలా బూడిదొడుగుకి లోనైంది. సో ఆయనే కనుక మళ్ళీ అమెరికా అధ్యక్ష పదవి పొందితే అసలు సత్సంబంధాలు ఎట్లా ఉంటాయి ప్రపంచ లోపల దేశాల మధ్య, ముఖ్యంగా భారతదేశంతో మళ్ళీ ఆయన సంబంధాలు ఎట్లా ఉంటాయి. అట్లాగే అప్పుడు అనేక మంది విద్యార్థులు కానీ భారతీయులు కానీ వాళ్ళ వీసాలు కోల్పోవడం, ఒక విధంగా అన్ఎంప్లాయ్మెంట్ ఇవన్నీ రావడం అనేది చూసుకున్నాం. సో దీని మీద మీ అభిప్రాయం అవుతుంది? ఒకటి, దీంట్లో వివేక్ రామస్వామి రేస్ నుంచి ఎలిమినేట్ చేయబట్టం అది 4th ప్లేస్లో. బికాస్ ట్రంప్ ఫస్ట్ ఉన్నాడు, సెకండ్ డి శాంటస్ అనేవాడు, ఆ పైన నిక్కీ హ్యాలీ, ఆ పైన రామస్వామి తనే తప్పుకున్నాడు. బట్ ఆ మొత్తం డిబేట్ నడిచిన విధానం కొంతవరకు అమెరికా దేశం ఇన్ని మాటలు చెప్పినప్పటికీ ఎసెన్షియలీ బేసికలీ వైట్ ఆంగ్లో సాక్సన్ కంట్రీ అనేది బాగా అర్థమవుతున్నది. ఎందుకంటే ప్రతి చోట అతన్ని హిందూ ఐడెంటిటీ గురించి చాలా చాలా ప్రశ్నలు వేశారు, ఎక్స్ప్లెయిన్ చేసుకోవాల్సి వచ్చింది దాని గురించి. అయినప్పటికీ హౌ ఐ యామ్ గుడ్ ఎనఫ్ టు హోల్డ్ దిస్ పోస్ట్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా అనే దానికి చాలా చేసుకోవాల్సి వచ్చింది. అప్పుడు చెప్పుకుంటూ ఉండేవాళ్ళు, ఎవరైనా అంటే అమెరికా ప్రెసిడెంట్ కావాలంటే హీ హ్యాస్ టు బే వాస్ప్ అంటే వైట్ ఆంగ్లో సాక్సన్ అయి ఉండాలి, ప్రొటెస్టెంట్ అయి ఉండాలి. ఓన్లీ వైట్ ఆంగ్లో సాక్సన్ ప్రొటెస్టెంట్ కెన్ ఓన్లీ బికమ్ అమెరికన్ ప్రెసిడెంట్ అని. మొట్టమొదటి ఎక్సెప్షన్ ఆఫ్ కోర్స్ కెనడీ క్యాథలిక్, ఐరిష్ క్యాథలిక్ అయినాడు. ఇప్పుడున్న వాడితను కూడా క్యాథలిక్, ఎవరు బైడెన్ కూడా క్యాథలిక్కే. బట్ బిగ్గెస్ట్ ఎక్సెప్షన్ ఆఫ్ కోర్స్ ఒబామా బ్లాక్ను అంగీకరించారు, వచ్చాడు, 2 టర్మ్స్ చేశాడు, అది గొప్ప విషయం. బట్ ఇంకా ఒక హిందూ ప్రెసిడెంట్కు ఇంకా అమెరికా ప్రిపేర్ అయ్యిందని నేను అనుకోను. అందుకనే అతను ఎలిమినేట్ అయిపోయినాడు. సరే, మనం ట్రంప్ దగ్గరికి వచ్చామంటే అన్ప్రెడిక్టబుల్ క్యారెక్టర్. బేసికలీ ఎవరైనా ప్రెడిక్టబుల్గా ఉంటారు. ట్రంప్లో ఉన్న గొప్పతనం ఏంటంటే అన్ప్రెడిక్టబిలిటీయే దేశానికి మంచి చేస్తుంది, చెడు కూడా చేస్తుంది అమెరికాలో. యాక్చువల్గా లాస్ట్ ఎలక్షన్స్ టైం, ఐ థింక్ 2019 అనుకుంటా, 2019లో ఫిబ్రవరిలో ఇండియాకు వచ్చాడు. ఫిబ్రవరిలో ఇండియాకు వచ్చేటప్పటి అతని రేటింగ్ ఎట్లా ఉందంటే ఇట్స్ ఓన్లీ ఫార్మాలిటీ. నవంబర్లో గెలిచిపోతాడని అనుకున్నాను, ప్రతివాడు అనుకున్నాడు గెలిచిపోతాడని. అప్పుడు వచ్చాడు బ్రహ్మాండంగా, వీ హ్యాడ్ ఢిల్లీ, ఆగ్రా, ఇవన్నీ వెళ్ళి వచ్చాడు. బిగ్ షో, అహ్మదాబాద్లో పెద్ద షో అయింది, బాగానే ఉండింది. బట్ సడన్లీ యాక్చువల్లీ దట్స్ ది టర్నింగ్ పాయింట్. ఫిబ్రవరి వచ్చాడు, వెళ్ళిపోయినాడు. మార్చి, ఏప్రిల్ నుంచి కోవిడ్ మొదలైంది. కోవిడ్ దెబ్బ బాగా కొట్టింది, ఓడిపోయినాడు. ఓడిపోతే యాక్సెప్ట్ చేసి ఉండాల్సింది, చేయకుండా ఆ క్యాపిటల్ హిల్ మీద అటాక్ చేయటం. కొద్దిగా తెలివి కలవాడైతే చేసే వాళ్ళని చేయించి వీడు డిసోసియేట్ అయి ఖండించున్నా అది వర్కంగా ఉంటుంది.
వీడి దాకా ఆ ఇది వచ్చేటట్టు, ఆ అలిగేషన్ వచ్చేటానికి వీలు కల్పించాడు. సో అది ఒక పెద్ద స్టంబ్లింగ్ బ్యాక్ అయ్యేటట్టుంది. ఇప్పుడు దాని మీద ఏ రకమైన డెసిషన్ తీసుకుంటారు? అదే డెసిషన్ కనుక డిస్క్వాలిఫై చేశారనుకో ఏమి నథింగ్ కెన్ బి డన్. బట్ చేయకపోవచ్చు. చెయ్యకపోతే మాత్రం ట్రంప్కి ఈ తడవ గెలిచే ఛాన్సెస్ చాలా బ్రైట్గా ఉన్నాయి, దాంట్లో ఏమీ డౌట్ లేదు. ఎందుకంటే బైడెన్ ఏజ్ వాటి సైడ్ లేదు. రిపబ్లికన్స్ మెసప్ చేశారు ఎకానమీని. అఫ్కోర్స్ ఒకటి పెద్ద లెవెల్లో డోలింగ్ చేశాడు అనుకో, అది అన్యూజువల్ ఫర్ అమెరికా. ఏదో మనం జగన్మోహన్ రెడ్డి గారు డోలింగ్ లాగా ఉంది అక్కడ అమెరికాలో చేసిన డోలింగ్ కూడా. ఆ లెవెల్లో వెల్ఫేర్కు పోయినాడు, నాట్ సపోర్టెడ్ బై ఇన్కమ్. బట్ అఫ్కోర్స్ అమెరికా ఆ షాక్ను తట్టుకోగలదు, ఆంధ్ర అయితే తట్టుకోలేదు కాబట్టి అఘోరిస్తూ ఉన్నాం. సో అదొకటి. ఈ బైడెన్ రికార్డ్ అంత సరిగ్గా లేదు. యుక్రెయిన్ వార్లో స్టక్అప్ అయినాడు, అనవసరంగా స్టక్అప్ అయిపోయినాడు. యుక్రెయిన్ యుద్ధం అవసరం లేని యుద్ధం. ఇజ్రాయెల్ కూడా స్టక్ అవుతున్నాడు. ఇజ్రాయెల్ యుద్ధంలో ఆఫ్కోర్స్ అమెరికన్ స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్ ఉన్నాయి, దాంట్లో ఏమి డౌట్ లేదు. ఎవరున్నా కానీ సపోర్ట్ చేస్తుండేవాడు, ట్రంప్ ఉన్నా కానీ సపోర్ట్ చేస్తుండేవాడు. సో అందుకని అది పెద్ద ఇది కాదు. కానీ యుక్రెయిన్లో బాగా దెబ్బతిన్నాడు. ఇరాన్ను ఏమి చేయలేకపోతున్నారు. సో దట్ వే అమెరికా టుడే కాస్త కొంత బ్యాక్ ఫుట్ మీద ఉన్నది. ఈ టైంలో నవంబర్లో ఇన్ ఆల్ ప్రాబబిలిటీ గెలిచిపోతాడు. ట్రంప్ స్వీప్ చేస్తాడు. నాట్ జస్ట్ గెలవటం కాదు కానీ ట్రంప్ స్వీప్ చేస్తే 3-4 అంశాల మీద మాత్రం చాలా సీరియస్గా ఉండబోతున్నది. మొట్టమొదటి ఇమిగ్రేషన్కు ఫుల్ స్టాప్ పెడతాడు, ఇంక్లూడింగ్ ఇండియా. ఈ ఇష్యూస్లో వాడేమి ఇండియా ఫేవరు, అమెరికా పాకిస్తాన్ ఫేవర్ అనేది లేదు. జనరల్ థాట్స్ లాగా ఉంటాయి తన దగ్గర. ఎందుకనంటే ఇక్కడికి వచ్చే ముందో ఇక్కడి నుంచి వెళ్ళిన వెంటనే మన మీద కూడా ఇది పెట్టేస్తానన్నాడు. ఏం పెట్టేస్తానన్నాడు? ఈ లేదు ట్రేడ్ ఆప్షన్స్ శాంక్షన్స్ పెడతా అన్నాడు. ఎందుకు? వాడి ఏది డేవిడ్ హ్యాడ్లీ మోటార్ సైకిల్స్ మీద మనం విపరీతమైనటువంటి కస్టమ్స్ డ్యూటీస్ వేస్తున్నాం, దీనికి రిటాలియేటరీ కస్టమ్స్ డ్యూటీస్ వేస్తానని పోయిన వెంటనేనో వచ్చే ముందు చెప్పాడు. సో ఇండియా ఫ్రెండ్ కాబట్టి వీళ్ళకు స్పెషల్ అనేటటువంటిది ఏమి వాడి దగ్గర ఉండదు. కాబట్టి ఫస్ట్ థింగ్ ఇమిగ్రేషన్ విషయంలో అక్రాస్ ది బోర్డ్ చాలా గట్టిగా ఉంటాడు. లాటిన్ అమెరికా నుంచి వచ్చేటువంటి వాళ్ళను మెర్సిలెస్గా వెనక్కి పంపించేస్తాడు. దట్ ఈస్ వన్ థింగ్ దట్ ఈస్ గోయింగ్ టు తప్పకుండా అవుతుంది. అదొకటి వెంటనే అయ్యేటటువంటి అవకాశం ఉన్నది. రెండోది ట్రేడ్ విషయంలో కూడా అమెరికా ఫస్ట్ చాలా ముందుకు తీసుకుపోతారు. సో అమెరికాలో మ్యానుఫ్యాక్చరింగ్ను ప్రోత్సహిస్తారు. ఇతర దేశాల నుంచి వచ్చేటటువంటి ట్రేడును బాగా ఎఫెక్ట్ చేసేటటువంటి అవకాశం ఒకటి సబ్స్టాన్షియల్గా ఉండబోతున్నది. మూడోది యుక్రెయిన్ వార్ నుంచి వెంటనే విత్డ్రా అవుతారు, దాంట్లో ఏమీ డౌట్ లేదు. యుక్రెయిన్ రష్యా కనుక వాళ్ళ అఫెన్సివ్ ఆల్రెడీ సస్టైన్ చేస్తున్నారు, ఇదేమీ ఆగిపోయే పరిస్థితి ఏమి లేదు, సస్టైన్ అవుతుంది, జరిగిపోతుంది. యుక్రెయిన్ ఆల్రెడీ ఫెయిల్ అయిపోయింది, ఇదే మెయింటైన్ అవుతుంది నవంబర్ దాకా. నవంబర్లో యుక్రెయిన్ వార్ నుంచి పూర్తిగా అమెరికా విత్డ్రా అయిపోతుంది. అక్కడితోనే ఆగుతాడా? నాటో నుంచి కూడా విత్డ్రా అవుతాడు. అదొక పెద్ద క్వశ్చన్ మార్క్ యూరోప్ అంతా ఉంది. యూరోప్ నాటో నుంచే అమెరికా బయటకు వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు రష్యా థ్రెట్ లేనప్పుడు నాటో ఎగ్జిస్టెన్స్కే విలువ లేదు, అది వాడికి బాగా తెలుసు. దీన్ని బైడెన్ ప్రాపప్ చేస్తున్నాడు కానీ నాటో నుంచి బయటకు పోవచ్చు. నాటో నుంచి బయటకు పోతే యూరోప్ డిఫెన్స్ మీద ఎక్కువ స్పెండ్ చేయాల్సి వస్తుంది. ఇంత మటుకు వాళ్ళు ఏంది డిఫెన్స్ అంబ్రెల్లా అమెరికా ప్రొవైడ్ చేస్తూ ఉంటే యూరోప్ సెకండ్ వరల్డ్ వార్ తర్వాత వెస్టర్న్ యూరోప్ అంతా వాళ్ళ ఎకానమీస్ డెవలప్మెంట్ మీద కాన్సన్ట్రేట్ చేశాయి. ఇప్పుడు వాళ్ళందరూ కూడా దీని మీద దృష్టి పెట్టాల్సి వస్తుంది. రష్యా కొద్దిగా పుంజుకునేటటువంటి అవకాశం ఉంది ఎక్కడ ఇన్ ప్రాంతంలో నియర్ యూరోప్ ఏరియాలో. సో ఇవి కొన్ని ఇంప్లికేషన్స్ ఉంటాయి. చైనా మీద ఎట్లా అవుతాడు అనేది కాస్త క్వశ్చన్ మార్క్, చెప్పలేము. ఎందుకంటే అదే మెవరిక్, ఏం చేస్తాడనేది ఎవరికి తెలియదు. సడన్గా ఎకానమిస్ట్ వాడు తమాషగా రాశాడు, వాటి పక్కన కూర్చొని ఓకే మా గూడ్స్కి ఎక్కువ యాక్సెస్ ఇవ్వు, మాతో ఎక్కువ బిజినెస్ చెయ్యి, తైవాన్ తీసేసుకోవాలన్నా అనేటటువంటి వాడు. తైవాన్ పాలసీ ఇస్ అన్ ఇంపార్టెంట్ పాలసీ ఈరోజు చైనాకు. సో అది ఒకటి పెద్ద ఏం చేస్తాడనేది చెప్పలేదు. బట్ మొత్తం మీద ఐ థింక్ చైనా ఒకటి కొద్దిగా మొండోడంటే అందరూ భయపడతారు. వాడు ట్రంప్ వస్తున్నాడంటేనే మిగిలిన వాళ్ళందరూ భయపడతారు.
ఇస్లామిక్ కంట్రీస్ మీద మెర్సిలెస్గా పోతాడు. బికాస్ ఆ ఇస్లామిక్ ఎక్స్ట్రీమిజం ఈజ్ సంథింగ్ వాడు టాలరేట్ చేయడు, చేసే టైప్ కాదు. సో ఐసిస్, ఇరాక్ వీటి మీద, ఇరాన్ వీటి మీద చాలా చాలా తీవ్రంగా కాన్సన్ట్రేట్ చేయొచ్చు. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ 2024లో ఇక్కడ మోడీ గెలిచి అక్కడ ట్రంప్ గెలిస్తే ప్రపంచ రాజకీయాల్లో ఇండియాకు చాలా ప్రాబ్లమ్స్ వస్తుంది. ఎందుకంటే ఇది 3-వే లీడర్షిప్, వాళ్ళకు కొంత అండర్స్టాండింగ్ ఉంది. పుతిన్ ఒకడు, మోడీ ఒకడు, ట్రంప్ ఒకడు, ఈ ముగ్గురు ఒక వేవ్ లెంగ్త్లో ఉన్నారు. అది మర్చిపోకూడదు. ట్రంప్ రావటం పుటిన్ కూడా మంచిదే. పుటిన్, ట్రంప్, మోడీ ఈ ట్రేవరేటు వాళ్ళు బాగా డామినేట్ చేస్తారు, దాంట్లో ఏమీ డౌట్ లేదు. ఒక రకంగా అది ఇండియా కూడా మంచిదే. స్ట్రాటజిక్గా ఇండియా ముందుకు పోవటానికి ట్రంప్ రావటం తప్పకుండా హెల్ప్ చేస్తుంది. బట్ నువ్వు అన్నట్టు వీసాసు, ఇమిగ్రేషను, అమెరికాకు పోవాలనుకునే ఇండియన్స్కు మిగిలిన అందరిలాగానే ఇది దెబ్బ కొట్టేటటువంటి అవకాశం ఉంది. మంచి విషయాలు చెప్పారు. సరే, వచ్చే వారం మళ్ళీ